ప్రతి ఊరికి ఒక స్టోరీ ఉంటుంది. ప్రతి మట్టికి ఒక హిస్టరీ ఉంటుంది. ఆ కథలన్నీ మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలంగాణ. లక్షల ఎకరాలకి నీరు, కోట్లాది జీవితాలు, శతాబ్దాల చరిత్ర. గోదావరి, ఇండియా సెకండ్ లార్జెస్ట్ రివర్. అసలు గోదావరి ఎక్కడ పుట్టింది? ఎందుకు దక్షిణ గంగా అంటారు? మరి తెలంగాణకి ఈ రివర్ ఎందుకు అంత ఇంపార్టెంట్? గోదావరి రివర్ మహారాష్ట్రలో ఉన్న త్రింబకేశ్వర్ హిల్స్ దగ్గర జన్మించి అక్కడినుంచి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ ద్వారా ప్రవహిస్తూ బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ఈ మహానది మొత్తంగా 1500 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. గోదావరిని దక్షిణ గంగా అని పిలుస్తారు. ఎందుకంటే సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ సేక్రెడ్ రివర్స్ ఇది. తెలంగాణలో ఫార్మింగ్, డ్రింకింగ్ వాటర్, ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ అన్నిటికీ గోదావరి బ్యాక్బోన్ లాంటిది. గోదావరి తెలంగాణలో దాదాపు 560 కిలోమీటర్లతో నిజామాబాద్, నిర్మల్, జగత్యాల్, మంచేరియల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు అండ్ భద్రాద్రి కోతగూడెం డిస్ట్రిక్ట్స్ ద్వారా ప్రవహిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ తర్వాత గోదావరి వాటర్ తెలంగాణ అగ్రికల్చర్కి చాలా కీ రిసోర్స్ అయింది. ప్రతి 12 ఏళ్లకి గోదావరి పుష్కరాలు గ్రాండ్గా జరుగుతాయి. లక్షలాది భక్తులు రివర్లో పుష్కర స్నానాలు చేస్తారు. ఈ రివర్ జస్ట్ వాటర్ సోర్స్ కాదు, అది డివోషన్, కల్చర్, సివిలైజేషన్. గోదావరి కోట్ల మంది జీవితాల్ని సస్టైన్ చేస్తుంది. అందుకే దక్షిణ గంగా అని గౌరవంగా పిలుస్తారు. ఇది మన జీవనది. ఇది మన తెలంగాణ. ఇలాంటి మరిన్ని తెలంగాణ ముచ్చట్లు తెలుసుకోవాలంటే మన తెలంగాణని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి.